ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆహార పదార్థాలని వండకుండా తినటం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి, వండితే ఏమేమి పోషక విలువలు నశించే అవకాశం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకృతిలోని ఆహారాలన్నీ సూర్యుడి చేత వండబడుతున్నాయి. సూర్యకిరణాలు సోకితేనే చెట్లకు కానీ మొక్కలకు కానీ పువ్వులు వస్తాయి, పువ్వులు పిందెలుగా మారతాయి, పిందెలు కాయలు అవుతాయి. సూర్యకిరణాలు సోకితేనే కాయలు పండే స్థితి వైపు వెళతాయి, అంటే పక్వానికి వచ్చే అవకాశం సూర్యకిరణాలు సోకితేనే ఉంటాయి. ఇట్లా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు సూర్యకిరణాలు తగలబట్టి సుమారుగా 40 డిగ్రీలు, 30 డిగ్రీలు, 50 డిగ్రీలు వేడి వరకు కూడా సూర్యకిరణాలు తగిలే అవకాశం ఉంటుంది. ఆ కిరణాల ద్వారా ఆహార పదార్థాలన్నీ పక్వ దశకు వస్తాయి. పక్వము అంటే పండిన, తయారైన, వండిన. అంటే సూర్యకిరణాలు సోకబట్టి ఆహార పదార్థాలన్నీ ఏ స్థితికి తయారైతే ఈ జీర్ణక్రియ సవ్యంగా చేస్తుందో, అన్ని పోషక విలువలు అట్లా తయారవుతాయో ఆ స్థితికి ఆహార పదార్థాలన్నీ తయారవుతూ ఉన్నాయి. ఆ ప్రకృతి మాత సూర్యకిరణాల సహాయంతో ఈ ఆహార పదార్థాలన్నిటిని తయారు చేసి, ఇదిగో తినండి బిడ్డలు అన్నట్టుగా ఈ ప్రకృతిలోని జీవరాశులన్నిటికీ చక్కటి ఆహారాన్ని అందిస్తూ ఉంది. అందుకనే మన పెద్దలు సూర్యుడు ప్రత్యక్ష దైవంగా, ప్రకృతిని తల్లిగా భావించి ఆరాధించే ఒక సంస్కృతిని ఏర్పరిచారు. మనకెవరికి ఆహారం లభించదు సూర్యకిరణాలు లేకపోతే, ఈ జీవరాశి కూడా మనుగడ సాగదు. అలాంటి సూర్యుడి చేత తయారు చేయబడిన ఆహారం ఏ పోషక పదార్థాలు ఏ స్థితిలో ఉండాలో అట్లా తయారై ఉంటాయి. కాబట్టి ఆ ఆహార పదార్థాలన్నిటినీ యథావిధిగా అన్ని జీవరాశులు అట్లా తినేస్తూ ఉంటాయి. అందుకని ప్రకృతిలో ఏ జీవి కూడా ఆహార పదార్థాలని వండుకోవటం కానీ, పిండటం కానీ, వేంచటం కానీ, దేవటం కానీ అట్లాంటి ప్రక్రియ ఏమి చేయవు. అందుకనే వాటికి పూర్తిగా ఆహారంలో ఉన్న పోషక విలువలన్నీ యథావిధిగా వెళతాయి. ఏ విధమైన నష్టము జరగదు. అందుకని ఆ జీవరాశులన్నిటికీ బి కాంప్లెక్స్ గొట్టాలు, ఐరన్ క్యాప్సూల్స్, కాల్షియం మాత్రలు, పాలల్లో పొడి ఇలాంటి ఆహారాలు ఏమీ జీవితకాలంలో ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా శరీరానికి అందవలసినవన్నీ సహజంగా వెళ్ళిపోతూ ఉంటాయి. నాగరికత పెరగపూర్వం మనిషి కూడా ఇలాగే ప్రకృతి ఇచ్చిన ఆహారాలను తినటం జరిగింది. అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఆయుర్దాయం ఉన్న వరకు అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే నాగరికత పెరిగిందో మనిషి నిప్పు కనుక్కున్నాడు. మన పెద్దలు చెప్తారు కదా, నిప్పుతోనే నాగరికత స్టార్ట్ అయిందని. ఈ నిప్పు వచ్చిన తర్వాత మనిషి ముందు ఆహార పదార్థాలని కాల్చుకోవటానికి అలవాటు పడ్డాడు. ఆ తరువాత ఉడికించుకు తింటాం. ఆ తరువాత స్టేజ్ ప్రమోషన్, వండుకు తింటాం. అంటే ఉడికించిన దానికి, అంటే మెత్తగా అయిన దానికి ఆ చప్పదనాన్ని పోగొట్టి రుచినివ్వటానికి అందులో ఉప్పు, కారం, మసాలా ఇట్లాంటివి కలుపుకోవటం వంట అవుతుందన్నమాట. ఇది 3rd స్టేజ్. 4th స్టేజ్ వేపటం. అంటే ఆ వండినట్లో ఉన్న నీటిని కూడా తొలగించడానికి వేపితే డ్రై అయ్యి మరింత టేస్ట్ వస్తుంది. అందుకని వేపుళ్ళు. 4వ స్టేజ్ ఇది. 5వ స్టేజ్ ప్రమోషన్ దేవటం. పకోడీలు, పునుకులు, బజ్జీలు, సమోసాలు నూనెలో వేసి దేవటం అంటే అవి నూనెలో ఈతగొట్టొస్తాయి ఒక 5-6 నిమిషాల సేపు. హై హీట్కి గురవుతాయి. ఇక్కడతో ఆగలేదు. 6th స్టేజ్ ప్రమోషన్ ఓవెన్లో పెట్టుకుని సుమారుగా 600-700 డిగ్రీలు హీట్లో పదార్థాలను వేడి చేసుకునే ప్రక్రియ. సెకండ్స్లో, నిమిషాల్లో పదార్థం రెడీ అయిపోతుంది. ఈ 5-6 రకాల స్టేజుల్లో ఆహార పదార్థాలు మనం వేడి చేసి తింటున్నాం. మరి వేడి చేయటం వల్ల ఏమి నశిస్తాయి అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం.
పదార్థాలని పొయ్యి మీద పెట్టిన వెంటనే అది అందులో ముందు ప్రాణశక్తులు నశిస్తాయి, లైఫ్ ఫోర్స్ నశిస్తుంది. అందుకని ఏ ఆహార పదార్థాలను వేడి చేసిన అందులో జీవం నశిస్తుంది. కాబట్టి జీవమున్న శరీరానికి జీవమున్న ఆహారం కావాలి. ప్రకృతిలోని జీవరాశులన్నీ యథావిధిగా తినబట్టి ఆ లైఫ్ ఫోర్స్ ఆహారం ద్వారా వెళ్ళబట్టి వాటి రక్షణ వ్యవస్థ కానీ ఆరోగ్యం కానీ చాలా బాగా ఉండటానికి కారణం. మొట్టమొదటిది అది వెళ్ళిపోతుంది. అందుకని ఏ ఆహార పదార్థాలని పొయ్యి మీద వేడి చేసినా అది 5-6 గంటల్లో చెడిపోతుంది. ఒక సొరకాయ, బీరకాయ, దోసకాయ తీసుకోండి, 5-6 రోజులు ఉంటుంది, వారం ఉంటుంది. కానీ ఆ ముక్కలు కోసిన తర్వాత మనం వేడి చేస్తే వెంటనే నశిస్తాయి అవి. ఆ నశించే శక్తే మన శరీరానికి కావాలి. రెండోది, వేడి చేస్తే విటమిన్ సి నశిస్తుంది. మరి విటమిన్ సి అంటే రోగనిరోధక శక్తిని కలిగించే విటమిన్. ముఖ్యంగా అంటే మనకి కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి, దెబ్బలు గాయాలు మానటానికి చాలా ఉపయోగపడుతుంది విటమిన్. శరీరం త్వరగా కోలుకోవటానికి, క్రిముల బారి నుంచి ఎదుర్కోవటానికి చాలా ఉపయోగపడేది. వేడి చేస్తే ఇది ఆవిరిలో వెళ్ళిపోతుంది, హీట్కి నశిస్తుంది ఇది. నెక్స్ట్, వేడి చేస్తే పొటాషియం అనేది అతి ముఖ్యమైన లవణం, ఇది ఆవిరిలో వెళ్ళిపోతుంది. మనకు మోషన్స్ అయినప్పుడు, వాంతులు అయినప్పుడు ఈ లవణాలు లాస్ అవుతాయి. అందుకని అంతలావు శరీరం, అంత బలంగా ఉన్న శరీరం 5-6 వాంతులు మోషన్లు అయ్యేసరికి చూడండి డీలా అయిపోతుంది. ఈ పొటాషియం అనే లవణం వేడికి నశిస్తుంది. వేడి చేస్తే బి కాంప్లెక్స్ విటమిన్లన్నీ కూడా ఆవిరిలో వెళ్ళిపోతాయి, పిండితే నీళ్ళల్లో వెళ్ళిపోతాయి, వారిస్తే వెళ్ళిపోతాయి అట్లా. అందుకని శరీరానికి బలాన్ని ఇచ్చే అతి ముఖ్యమైన బి కాంప్లెక్స్ విటమిన్లన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఇవి నశిస్తాయి. వేడి చేస్తే కొన్ని సూక్ష్మ పోషక విలువలు నశిస్తాయి, మైక్రో న్యూట్రియంట్స్ కొన్ని దెబ్బతింటాయి అన్నమాట. అంటే శరీరానికి అతి సూక్ష్మంగా కావాల్సిన విలువలన్నీ అట్లా వెళ్ళిపోతాయి. అంటే మనకి ఇన్ని రకాలుగా కొన్ని రూపం మార్చబడతాయి, కొన్ని నశిస్తాయి. మరి ఇట్లా మనకు కావాల్సిన 40%, 50% నశిస్తాయి, కొన్ని 60% నశిస్తాయి, కొన్ని 100% నశిస్తాయి. మనం వేడి చేసిన తర్వాత పిండి వేయించామనుకోండి ఇంకా విలువలు పోతాయి. నూనెలో వేసి దేవాం ఇంకా పోతాయి. ఓవెన్లో పెట్టాం అసలు జీరో. నూనెలో దేవిన పదార్థాలన్నీ 360 డిగ్రీల వేడికి గురి చేయబడుతుంటాయి. మరి 100 డిగ్రీలకి వేడికి గురి చేయబడిన కూరలు, అన్నం వీటిలోనే 50%, 40% పోషక విలువలు నశిస్తాయి. మరి 360 డిగ్రీలు వేడికి గురి చేసిన నూనెలో దేవి తీస్తే ఇంకెన్ని ఉంటాయి? అట్లాగే మనం ఇంకోటి చూస్తే ఓవెన్లో పెట్టిన వంటల్లో కూడా ఇంకా నశిస్తాయి. అంటే ప్రతిరోజు మనం లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇట్లా 4 ట్రిప్పులు తింటున్నాం. కాలక్షేపానికి మధ్యలో అడపాతడప ఏదో ఒకటి తింటుంటాం. అన్నీ వండినవి తింటే మరి అన్నిట్లో ప్రకృతి మన కోసం ఇచ్చిన ఇన్ని పోషక విలువలు ఇట్లా నశిస్తే మన ఆరోగ్యం ఏం కావాలి? మనకి ఎంత బలహీనం వస్తుంది, ఎంత రక్షణ వ్యవస్థ తగ్గిపోతుంది ఆలోచించండి ఒక్కసారి. అందుకనే మనం అన్ని 4 ట్రిప్పులు వండిని తినటం మంచిది కాదు. కానీ సాధ్యమైనంత వరకు ప్రకృతి ఇచ్చిన ఆహారాలను ఇచ్చినట్టుగా మనం కొంచెం తినటానికి అలవాటు పడితే మనలో చాలా రక్షణ వ్యవస్థ పెరుగుతుంది. అలాంటి సహజమైన ఆహారం తినే జీవరాశులన్నీ చూడండి, ఆహారాన్ని కడుక్కో, దుమ్ము ధూళితో ఉన్న వాటిని తినేస్తాయి. నీళ్లు పరిశుభ్రంగా లేకపోయినప్పటికీ పచ్చగా బురదగా ఉన్న నీళ్లు తాగేస్తాయి, వాటికి ఇన్ఫెక్షన్స్ రావు. మరి కారణం, శరీరంలో అంత పవర్ ఉంటుంది న్యాచురల్ ఆహారం తిన్నందుకు. మరి మన విషయానికి వస్తే ఇంత బలహీనత ఎందుకంటే అన్నిటినీ వండి, పిండి, వేయించి, దేవి, నిల్వ చేసి, మళ్ళీ చల్లారిందని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ తిరిగి వేడి చేసి ఇంత ప్రాసెస్ చేసినవి అన్నీ రోజంతా తింటే మరి మన శరీరం ఏం కాను? ఇలాగే ఉంటే మన స్థితి ఇంకా దెబ్బతింటుంది భవిష్యత్తులో. అందుకని సాధ్యమైనంత వరకు ప్రకృతి మన కోసం తయారు చేసిన ఆహారాలని యథావిధిగా తీసుకోవటానికి మనం అలవాటు పడితే చాలా మంచిదన్నమాట. అందుకని మనం ఒక ఎగ్జాంపుల్ని ఆలోచిద్దాం. చివరిగా పొయ్యి మీద వేయించిన గింజల్ని ఒక సీసాలో పోద్దాం, ఎండలో పోసిన గింజలను ఒక సీసాలో పోద్దాం. అంటే మనం పెసలు, మినుములు ఇవి సంవత్సరం నిల్వ ఉండటానికి ఇక్కడ చూస్తే ఎండలో పోసుకుంటాం.
ఎండ 40-50 డిగ్రీలు వేడి చేస్తుంది. ఆ ఎండలో పోసిన గింజలను ఒక సీసాలో పోసాం. 40-50 డిగ్రీలు థర్మామీటర్ పెట్టి పొయ్యి మీద ఆ గింజల్ని వేరే రకం గింజలు పెసలను తీసుకుని వేడి చేసాం. అంటే అగ్నికి గుడి చేసిన వేడికి ఏమి నశిస్తాయి, సూర్యుడి చేత వేడి చేయబడిన గింజల్లో ఏమి లభిస్తాయి, ఒకసారి కంపేర్ చేసి చూద్దాం మనం. రెండు ఒకే రకమైన వేడికి గురి చేయబడ్డాయి. 40-50 డిగ్రీల టెంపరేచర్. ఒక సీసాలో సూర్యుడి చేత వేడి చేసిన గింజలను పోసాం, మరొక సీసాలో అగ్ని చేత వేడి చేసిన గింజలను పోసాం. ఎండలో పోసిన గింజల్ని సీసాలో నిల్వ ఉంచినప్పుడు సంవత్సరమైనా నిల్వ ఉంటాయి. పురుగు పట్టం కానీ చెడిపోవటం కానీ జరగదు. ఈ ఎండలో పోసిన గింజల్ని 8-10 నెలల తర్వాత పొలాన్ని చల్లితే చక్కగా మొక్కలు వస్తాయి, మళ్ళీ వంశాన్ని తిరిగి అందిస్తాయి. అదే పొయ్యి మీద దోరగా వేయించిన గింజల్ని మనం తీసుకుని సీసాలో నిల్వ పోసినప్పుడు ఆ గింజల్లో 30-40 రోజుల్లో మెత్తబడిపోవటం, పురుగు పట్టడం కనిపిస్తుంది. ఆ పురుగు అనేది బయట నుంచి వెళ్ళలేదు, ఆ సీసాలోనే పుట్టింది. మరి పొయ్యి మీద వేయించిన గింజల్ని మనం పొలాన్ని చల్లిన, నానబెట్టి మొలకలు కట్టుకోవడానికి ప్రయత్నించిన ఒక్క గింజ మొక్క రాదు. మరి ఇక్కడ కారణం చూడండి. ఎండలో పోసిన గింజలు సంవత్సరం వరకు ఎందుకు నిలవ ఉన్నాయి, మొక్కలు ఎందుకు వచ్చాయి? పొయ్యి మీద 40-50 డిగ్రీలు వేడికి గురిచేసిన గింజలు ఎందుకు పురుగు పట్టాయి, ఎందుకు మొక్క రావట్లేదంటే ఇలాంటి ముఖ్యమైన పోషక విలువలన్నీ, ప్రాణశక్తులన్నీ నశించబట్టి పొయ్యి మీద వేయించిన గింజలు మనకి చెడిపోతుంటాయి. అందుకని ఆరోగ్యం అనేది ఆ గింజల్లో దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతినేసరికి రోగం అక్కడే ప్రవేశిస్తుంది, అందులోనే రోగం పుడుతుంది. అందుకని అలాంటి రోగానికి అవకాశం కలిగించే ఆహారాల్ని మనం తింటే ఈ శరీరం అలాగే తయారవుతుంది. అందుకని ఈ శరీరం కూడా రోగగ్రస్తం అవడానికి ప్రకృతిలో అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే ఎండలో పోసిన గింజలు తింటే ఆ గింజలోనే ఆరోగ్యం ఉంది, ఆ గింజలోని అన్ని రక్షణ వ్యవస్థతో కూడిన పోషక విలువలు ఉన్నాయి. అది మన శరీరానికి అందిస్తుంది, శరీరం అలా తయారవుతుంది. అందుకని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మనం తింటే ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని ప్రతిరోజు 4 ట్రిప్పులు ఉడికిన ఆహారాలు తింటాం మంచి అలవాటు కాదు. సాధ్యమైనంత వరకు మనం ఉడికిన ఆహారాలని తగ్గించి ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు కానీ, గింజలు కానీ, పండ్లు కానీ ఇట్లా సహజమైన ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనం రోగ నిరోధక శక్తితో ఆయుర్దాయం ఉన్న వరకు శరీర అవయవాలను మంచిగా పనిచేయడానికి, జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అందుకని ఇలాంటి మార్పు మనం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అని తెలుసుకుంటూ, మరి తరువాత కార్యక్రమంలో మీకు ఎంత పర్సంటేజ్ మనం వండి తినాలి, ఎంత పర్సంటేజ్ న్యాచురల్ ఫుడ్ తింటే బాగుంటుంది, అది ఎలా తినాలనే విషయాన్ని ఇంకొంచెం వివరణగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం ఎంతోమంది ఆరోగ్యాభిలాషులు అందించే అనుభవాలు ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు రాఘవరావు, నేను మైసూర్ నుంచి వచ్చాను. నేను సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ కేంద్ర ఆహార పరిశోధనా సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ మరియు చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నా. నేను గత 8 సంవత్సరాలుగా మంతన్ గారిని టీవీలో చూసి వారి సిద్ధాంతాన్ని, విధానాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తూ చాలా బెనిఫిట్స్ పొందాను. కానీ మంతన్ గారు ఆరోగ్యం అంటే రోగాలు రాని స్థితి, రోగాలు లేని స్థితి అని డిఫైన్ చేశారు. అందుమూలాన నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే ఇక్కడికి వచ్చి బాడీని సర్వీసింగ్ చేసుకోవాలని 15 రోజులు చేరాను, ప్రోగ్రాంలో చేరాను. మా పరిశోధనా సంస్థలో ఆహారాన్ని గురించి ఎంతో పరిశోధన చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్, న్యూట్రిషన్, ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి మీద. కానీ రాజుగారి విధానంలో ఒక వినూతనమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక యాక్టివ్ మాలిక్యూల్ని ఐసోలేషన్లో సపరేట్ చేస్తే అది ఎక్కువ పనిచేయదు. అది ఉన్న నేటివ్ మ్యాట్రిక్స్లోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ మొత్తం అనే వాడాలి, కానీ దాని యాక్టివ్ కాంపోనెంట్ని ఐసోలేట్ చేసి
వాడితే అంత ఎఫెక్టివ్గా ఉండదని, ప్రతి స్పైస్ అన్నీ కూడా ఇవి మెడిసిన్సే అని, అవి రోజు వాడటం మంచిది కాదని, ఎప్పుడు ఏ అవసరమైతే వాటినే వాడుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటే అవి ఔషధాల్లా పనిచేస్తాయని పరిశోధనాపూర్వకంగా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చూపించి ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం మాకు జరిగింది. అందువలన 15 రోజుల్లో ఎంతో బెనిఫిట్ పొందగలిగాను. హెల్దీ మైండ్ ఈజ్ ఇన్ హెల్దీ బాడీ అంటారు. అందుకని ఆరోగ్యంగా ఉండాలంటే మైండ్ ఇంపార్టెంట్ అన్న విషయాన్ని జ్ఞప్తికి చేస్తూ మంచి మాట కార్యక్రమంలో విశాల మేడము, శ్రీనివాస్ గారు ఎంతో మంచి విషయాలు పొద్దున పూట చెప్తున్నారు. సో ఇలాంటి విషయాలు తెలియని వారికి, కొత్త వారికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళకి అదొక రివిజన్ లాగా ఉంది. ఈ ప్రశాంత వాతావరణము, డాక్టర్లు, మిగతా సిబ్బంది ఎంతో సర్వీస్ మైండెడ్గా సేవ చేయటము, ఇక్కడ అనుకూల పరిస్థితుల్లో ఆరోగ్యం ఎట్టివారికైనా ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ వాళ్ళు వెనక్కి వెళ్ళి కూడా ఇదే సిద్ధాంతాన్ని అయినంత వరకు పాటిస్తూ ఆరోగ్యాన్ని ఎక్కువగా పొందాలని, అందరికీ ఈ సిస్టమ్ ఎక్కువ మందికి తెలియాలని, ఎక్కువ మంది ఈ విషయాన్ని ఫలితాన్ని పొందాలని ఆశిస్తూ రాజుగారికి నమస్కారాలు చెప్తూ, రాజుగారిని పరిచయం చేసిన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా టీవీ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు రాము. నేను పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర బ్రాహ్మణగూడెం అనే ఊరి నుంచి వచ్చాను. నేను నా మిస్సెస్ ఇద్దరం కలిపి వచ్చాం. ఆవిడ ఒబేసిటీ గురించి ఆవిడ వచ్చారు. నేను కూడా దగ్గరగా 90 కేజీలు బరువు ఉన్నాను. సరే బరువు తగ్గించుకుందాం అని చెప్పేసి అన్నాను. తర్వాత కొద్ది రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి నేను ట్రైగ్లిసరైడ్స్ కూడా ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. 1-2 సంవత్సరాల నుంచి షుగర్ కూడా అటాక్ అయింది. సరే ఇక బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఇక మనం ఆరోగ్యం సరి చేసుకోవాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చాలామంది మిత్రులు వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా చెప్పారు. చాలా చక్కగా ఉంది అవన్నీ చెప్పారు. అయితే ఇంతకుముందు కొంతమంది డౌటు ఏంటి, కొంత ఫాలో అవుతున్నాం కదా, టీవీలో చూస్తున్నాం కదా, కొంత ఫాలో అవుతున్నాం కదా అనే వాళ్ళ కోసం గురించి కొంచెం నేను చెప్పదలుచుకున్నాను. నేను కూడా టీవీలో చాలాసార్లు చూడడం జరిగింది. కొన్నిసార్లు ఫాలో అవ్వడం, కొంతకాలం పాటు ఫాలో అవ్వడం, మళ్ళీ నార్మల్ స్థితికి రావడం అలా జరిగేది. అలా కాకుండా ఆరోగ్యం పూర్తిగా మన అదుపులోకి తెచ్చుకొని పూర్తిగా ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని చెప్పేసి ఆలోచించి నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి అని అంటే కనుక మనం టీవీలో చూసి ఆచరించడం, పుస్తకాలు చదివి ఆచరించడం కన్నా ఏమాత్రం అయినా అవకాశం ఉంటే తప్పనిసరిగా ఇక్కడికి వస్తే అన్ని రకాలుగా ఏ ప్రాబ్లం ఉన్నా సరే అన్ని రకాల ఆరోగ్యాలు కూడా 100కి 100 పాళ్ళు తగ్గుతాయి అనే గ్యారంటీ రాజుగారు ఇస్తున్నారు. మా అనుభవం కూడా చెప్తుంది. నేను వచ్చి 10 రోజులైంది. ఈ 10 రోజులకి నా వెయిట్ 6.2 కేజీస్ తగ్గింది. పెద్ద ప్రాబ్లమ్స్ లేకపోయినా కానీ నా దగ్గర నేను 60 కేజీస్లోకి రావాలనేది నా కోరిక. వీలైనంత తొందరలోనే నేను అక్కడికి రాగలనని చెప్పేసి అనే నమ్మకం నాకు కుదిరింది. తర్వాత ఇక్కడ ఉన్న ఆశ్రమ జీవితం, ఇక్కడున్న వాతావరణం ఇదంతా కూడా దీన్ని చక్కగా అందరూ వినియోగించుకొని భార్యాభర్త ఇద్దరు వస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవడం, తర్వాత కలిసి ఏదైనా వ్యాయామాలు చేసుకున్నా, ఆసనాలు వేసుకున్నా, ఫుడ్ ప్రిపరేషన్ చేసుకున్నా దేనికైనా సరే కన్వీనియంట్గా ఉంటుంది. అలా అయితే ఎక్కువ రోజులు చేయగలుగుతారనేది నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయం. అందరూ అది పాటించి అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు రవి. హైదరాబాద్ నుంచి వచ్చాను. సాఫ్ట్వేర్లో పనిచేస్తాను. నా రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చాను. 6 నెలలు బట్టి బయట తినడం వల్ల తగ్గింది. సో అదే కాకుండా ఇక్కడికి వచ్చాక అర్థమైంది, మామూలుగా మనం తినే తిండి కూడా, ఇంట్లో తినే తిండి కూడా మనకి ఎన్ని రోగాలకు కారణమవుతుందో అని. ఇక్కడికి వచ్చాక మామూలుగా మనకి ఉపవాసం వల్ల అసలు ఏంటి లాభం అని. మనం ఎప్పుడైనా జ్వరం వస్తే 6 నెలలకు సంవత్సరానికో మనకు జ్వరం వస్తుంది. జ్వరం వస్తే మన నోరు చేదుగా అయిపోతుంది, తల దిమ్ముగా అయిపోతుంది, మనం ఎక్కడికి వెళ్ళలేకపోతాం,
మన డైజెషన్ సరిగ్గా పనిచేయదు. సో బాడీ ఏం చెప్తుంది, నువ్వేమీ అన్నం తీసుకోకు, నువ్వేమీ ఎటు తిరక్కు, నువ్వేమీ తినకు. ఇవన్నీ ఎందుకు చెప్తుంది మనకి? మనం ఏమీ తినకుండా ఉండాలని, ఏమీ చేయకుండా ఉండాలి, నాకు రెస్ట్ కావాలి, నాకు బాడీ క్లీనింగ్ చేసుకోవడానికి కొంచెం సమయం కావాలి అని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఇచ్చిన పిల్లుని తీసుకొని మళ్ళీ అన్నము ఏదో తింటాం, ఎందుకంటే అది యాంటీబయాటిక్ కాబట్టి. సో దానివల్ల ఏమవుతుంది, మనకి రోగం ఒక 4-5 రోజులకు తగ్గుతుంది. మనం కరెక్ట్గా ఉపవాసం చేస్తే, ఇక్కడ కూడా చేయించే ఉపవాసం మామూలుగా ఊరికే నీళ్లు తాగి చేయించరు, ఒక 1/4 kg తేనిచ్చి చేయిస్తారు. సో దానివల్ల మనకి రోజంతా మెదడుకి కావాల్సిన శక్తి అందుతుంది, మనం రెస్ట్లో ఉంటాం. నేను 5 రోజులు ఉపవాసం చేశాను. అసలు 5 రోజులు ఉపవాసం అంటే మా వాళ్ళు కొంతమంది కొంచెం కంగారు పడ్డారు. కానీ ఆ తేనె తాగి చేస్తుంటే నాకు మెల్లిమెల్లిగా అర్థమైంది, నా బాడీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని టాక్సిన్స్ ఉన్నాయి, అవన్నీ ఎలా బయటకు వెళ్తున్నాయో బాగా అర్థమైంది. దాన్ని బట్టి నా రోగనిరోధక శక్తి ఇప్పుడు బాగా పెరిగింది నేను వచ్చిన కారణం వల్ల. ఇది అందరికీ ఉంటుంది, మెల్లిమెల్లిగా వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ సిస్టమ్ డౌన్ అవుతూ ఉంటే, కారు ఎక్కువ సార్లు నువ్వు సర్వీసింగ్ తీసుకెళ్ళకపోతే రిపేర్కి వచ్చేస్తుంది. సో అది రిపేర్కి తీసుకెళ్ళకపోతే దాని పనితనం తగ్గిందని మనకు తెలుస్తుంది. సో మీకు కూడా చాలామందికి అలా ఉంటుంది. అది ఎప్పుడో ముదిరి రోగం అయ్యాక మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో ఉప్పు తినకపోవడం వల్ల అసలు సహజంగానే మనకి అన్ని కూరగాయలు వాటిల్లో పప్పుల్లో, మనం తినే ముడి బియ్యంలో అన్నిట్లో ఉప్పు ఉంటుంది. దానివల్ల మనం ఎక్స్ట్రాగా ఉప్పు తీసుకోక్కర్లేదు. ఉప్పు తీసుకోవడం వల్లే రక్తం ప్రసరణ సరిగ్గా జరగక మనకి అన్ని రోగాలకు కారణం అవుతుంది. సో ఇది నేను తెలుసుకున్నది ఇక్కడ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా టీవీ వారికి, ఇక్కడ అమ్మ ఒడిలోకి, ప్రకృతి ఒడిలోకి తీసుకువెళ్ళిన, వేలు పెట్టి తీసుకువెళ్ళిన మన మంతెన సత్యనారాయణ గారికి, మా టీవీ వారికి నా ధన్యవాదాలు. మా టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు శోభ, కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి వచ్చాను. ఇక్కడ నాకు జాయింట్ పెయిన్స్ మరియు బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయండి. టీవీ చూస్తూ మేము ఈ ప్రోగ్రాం అంతా తెలుసుకొని రాజుగారి ఆశ్రమానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. మా వారు కూడా వెళ్ళమని ప్రోత్సహించారు. అక్కడికి వెళ్తే థైరాయిడ్ కూడా ఉంది నాకు, అక్కడికి వెళ్తే బాగా అన్నీ నయం అవుతాయని ప్రోత్సహించి వెళ్ళమన్నారు. వచ్చానండి. 10 days అయిపోయింది. ట్యాబ్లెట్ లేకుండా కొద్దిగా నయంగా ఉందండి ఇప్పటికి. ఇక్కడ ఆహార నియమాలు కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ అంతా వాతావరణం అంతా చాలా కూల్గా ఉంది, చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. ఇక్కడికి వచ్చాక మన ఫీలింగ్స్ అన్నీ పోయి చాలా హాయిగా ఉంటాము. విశాల మేడం గారి మంచి మాట ప్రోగ్రాం కానివ్వండి, రాజుగారి ప్రసంగాలు కానివ్వండి, చాలా చాలా బాగున్నాయి. సండే అయితే గేమ్స్ అన్నీ చాలా బాగుంటాయండి. సండే మనకు బోర్ కొట్టకుండా మంచి మంచి ప్రోగ్రామ్స్, మంచి గేమ్స్, మంచి కృష్ణానది దగ్గర బోటింగ్ అంతా చాలా బాగుందండి. రోజు ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. పొద్దున్నే యోగా క్లాసులు ఉంటాయి, ప్రాణాయామాలు అన్నీ చాలా బాగున్నాయండి. మనము ఇంటికి వెళ్ళి కూడా ఇలాగే ఫాలో అవుతే చాలా బాగా ఆరోగ్యంగా ఉంటామని అర్థమైంది. ఇక్కడ అంతా న్యాచురల్గా, చాలా ప్రకృతి సిద్ధంగా, చాలా ఆకుపచ్చగా చాలా బాగుందండి. ఇక్కడ ఉంటే ఎంతో హాయిగా బాగుంటామండి. విశాల మేడం గారి మంచి మాట అనే రోజు 8కి స్టార్ట్ చేసి చాలా మంచిగా చెప్తారండి. మంచి మాటలతోటి చాలా బాగుంటుంది. రాజుగారి ప్రసంగము కానీ అన్నీ చాలా బాగుంటాయి, ట్రీట్మెంట్లు కానీ అన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడికి వచ్చాక మాత్రం ట్యాబ్లెట్లు వేసుకోకుండానే నాకు పెయిన్స్ అన్నీ తగ్గిపోయాయండి. నాకు ఇక్కడికి వచ్చాక తృప్తికరంగా ఉంది. వచ్చిన దానికి చాలా తృప్తిగా ఉందండి. థ్యాంక్స్ మా టీవీ అండి. రాజుగారికి, విశాల మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అందరికీ నమస్కారం. నా పేరు సునీత, ప్రకాశం డిస్టిక్ ఒంగోలు నుంచి వచ్చాను. నేను
నేను ఇక్కడికి మోకాలు నొప్పి కోసం వచ్చాను. మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం చాలా బాగుంది. నాకు 15 డేస్లో మోకాలు నొప్పి తగ్గిపోయింది. నేను 1 ఇయర్ నుంచి మోకాలు నొప్పితో చాలా బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. కేవలం ఇక్కడున్న ఆహారము, ఎక్సర్సైజులకి వీటికి నాకు 15 డేస్లోనే రిలీఫ్ వచ్చేసింది. 7 డేస్ ఫాస్టింగ్ పెట్టారు, చాలా బాగుంది. అందరూ నీరసం అనుకుంటారు కానీ అసలు నీరసం అన్న మాటే లేదు. 4 డేస్ వచ్చేసి నాకు జ్యూస్ ఇచ్చారు, 3 డేస్ వచ్చేసి ఫ్రూట్స్ ఇచ్చారు, చాలా బాగుంది ఆరోగ్యం. 15 డేస్లో అసలు నాకు మొత్తం క్యూర్ అయిపోయింది. మిగతా 15 డేస్లో కూడా ఒబిసిటీ బాగా తగ్గి అన్నీ బాగా చాలా బాగా ఉన్నది. ఇక్కడ మంచి మాట కార్యక్రమం ఒకటి చాలా బాగా ఉంది. అసలు మైండ్ సెట్ ఎలా మార్పు ఉంటుంది అని అంటే, ఎందుకంటే ఒక తల్లి తండ్రి కూడా ఇవ్వలేని లైఫ్ రాజుగారు ఇచ్చారు. అందుకని నేను రాజుగారికి కృతజ్ఞతలు మరీ 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 చెప్పుకుంటున్నాను. ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది. కృష్ణానది తీరాన బోట్ షికారు, స్విమ్మింగ్ అన్నీ, అసలు స్విమ్మింగ్ అంటూ అసలు ఎవరికీ రాను కూడా రాదు, కానీ ఒకరోజు లోనే స్విమ్మింగ్ వస్తుంది. ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్ కానీ అన్నీ చాలా స్టాఫ్ అది బాగా ఫ్రెండ్లీగా ఉండటం కానీ చేయటం కానీ అసలు ఇంటి వాతావరణాన్నే మరిపించేస్తుంది అనమాట. అంత బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ వచ్చేసి చాలా బాగుంటుంది. అసలు ఇంత ఈ ఫ్రూట్స్లోను వీటిలోనూ ఇంత కమ్మదనంగా ఉంటుందని అసలు ఎప్పుడు ఎవరు ఊహించలేదు కూడా. అది తినే విధానం కూడా చాలా మార్పు. మనం తినే ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయి, అన్ని రకాలు తింటుంటాం, కానీ ఇక్కడ తినే విధానాన్ని కూడా చాలా చక్కగా చెప్తారు. ఎప్పుడు ఏ డైట్ ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది బాగా చెప్తారనమాట. అది ఒకటి. మళ్ళీ తర్వాత ఎన్ని ట్రీట్మెంట్సే కాక ఫ్లోర్ డాక్టర్లు కానీ వాళ్ళు కానీ చాలా బాగా చూస్తారు. అడుగడుక్కి డాక్టర్లు ఉంటారు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మంత్రి సత్యనారాయణ రాజు గారికి, విశాల గారి మేడం గారికి, బెర్రీ శ్రీనివాస్ గారికి, మా టీవీ ప్రేక్షకులకి, మా టీవీ సిబ్బందికి అందరికీ మా అభినందనలు. ఇప్పటి వరకు మనం ఎంతోమంది సాధకులు అందించిన అనుభవాలను విన్నాం. తర్వాత కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.